ఓం శ్రీ గణేశాయ నమః. మా ఆతిథ్యానికి స్వాగతం. మా ఆతిథ్యంలో చిలకడదుంప ముక్కల పులుసు తయారీని చూద్దాం. కావలసినవి: చిలకడదుంప ముక్కలు పావు కిలో, పోపు దినుసులు పావు కప్పు, బెల్లం అరకప్పు లేదా మీ తీపికి తగినంత, ఉప్పు తగినంత, నీళ్లు 2 కప్పులు, ఎండు కొబ్బరి పొడి పావు కప్పు, నానిన చింతపండు 50 గ్రాములు, పసుపు పావు స్పూను, నూనె 2 స్పూన్లు, ఎండుకారం 1 స్పూను, బియ్యపిండి పావు కప్పు, ఇంగువ 1 స్పూను, కరివేపాకు 2 రెమ్మలు. తయారీ పద్ధతిని చూద్దాం. ముందుగా చిలకడదుంప ముక్కల్ని శుభ్రంగా కడిగి చెక్కుతో సహా చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి తరిగిన చిలకడదుంప ముక్కల్ని గిన్నెలో వేసి అవి మునిగే వరకు నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి ఉడికించాలి. కొంచెం సేపు మూత పెట్టి ఉడికిస్తే అవి త్వరగా ఉడుకుతాయి. అవి ఉడుకుతున్నప్పుడు ఒక ముక్కని గరిటెలోకి తీసుకుని నొక్కి చూడాలి. ముక్క ఉడికాక దానిలో నానిన చింతపండు నుంచి చిక్కటి రసం తీసి ఆ గుజ్జుని ముక్కల్లో పోయాలి. దాన్ని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. బియ్యపిండిలో కాసిన్ని నీళ్లు పోసి కలిపి మరుగుతున్న పులుసులో పోయాలి. మరీ చిక్కగా అనిపిస్తే పలుచన అవ్వడానికి తగినన్ని నీళ్లు పులుసులో పోసుకోవాలి. బియ్యపిండి అడుగు అంటకుండా బాగా కలపాలి. దానిలో తగినంత ఉప్పు వేయాలి. అది కలిసేలా బాగా కలపాలి. తర్వాత మీ రుచికి తగినంత బెల్లం వేయాలి. అది కూడా కలిసేలా బాగా కలపాలి. మధ్య మధ్య బెల్లం కరిగేలా కలుపుతూ మీకు కావలసినంత పల్చగా ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి వేయాలి. మామూలుగా అయితే పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అది వేశాక మళ్ళీ ఒకసారి కలపాలి. తర్వాత ఎండుకార పొడిని వేయాలి. కరివేపాకు కూడా వేసి కాసేపు మరగనివ్వాలి. తర్వాత చిండమాండి పెట్టి 2 స్పూన్లు నూనె వేసి దానిలో పోపు దినుసులు వేసి వేయించాలి. తర్వాత పోపులో కాస్త ఇంగువ కూడా వేసి స్టవ్ ఆపివేసి పోపుని పులుసులో వేయాలి. దాన్ని బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని పైన కొత్తిమీరతో అలంకరించి అందరికీ వడ్డించండి. ఈ వీడియోను చూసిన మీకు నా ధన్యవాదాలు. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను తెలియజేయగలరు.